హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈ రోజు స్పెషల్, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే గోంగూర చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా మంది చికెన్ కర్రీ వండుకున్నప్పుడు గోంగూర చట్నీ వేసుకొని కలుపుకొని తింటారు. తినేందుకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. అయితే అలా కాకుండా డైరెక్ట్ గా గోంగూర చికెన్ వండితే ఇంకా సూపర్ ఉంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. చికెన్ ఎప్పుడు తిన్నా మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. మరి ఆ టేస్టీ గోంగూర చికెన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకొని సాల్ట్ వేసుకొని శుభ్రంగా 4-5 సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న చికెన్ లో 3 పచ్చిమిర్చి, 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద సైజు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, కొన్ని జీడిపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని టైం ఉంటే గంట పాటు పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక కట్ట గోంగూరని శుభ్రంగా కడిగి ప్యాన్ లో వేసుకోండి. ఇంకా 10 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, 5 పచ్చిమిర్చి, కొన్ని టీ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి మెత్తగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికాక ప్యాన్ పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారాక మిక్సీ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 20-30 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి, మధ్య మధ్యలో చూసుకుంటూ. ఈలోపు చల్లారిన గోంగూరని మిక్సీ వేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 20-30 నిమిషాలకు చికెన్ ఇలా మగ్గిన తర్వాత గోంగూర పేస్ట్ వేసుకొని మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ముక్క మెత్తగా ఉడికి గ్రేవీ దగ్గర పడే వరకు ఉంచుకోవాలి. చూడండి, ముక్క చక్కగా ఉడికింది, గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే, యమ్మీ గోంగూర చికెన్ రెడీ. పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత టేస్టీగా ఉంటుందో. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సిరీస్ యమ్మీ టౌన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.